ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 300 కోట్ల రూపాయలు అయినాయి. కొడంగల్ కాన్స్టిట్యున్సీకి 330 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. మరి నువ్వు మీ ప్రభుత్వ హయాం లోపల మీ గవర్నమెంట్ లోపల మీరు రుణమాఫీ చేసినప్పుడు ఎంత అయిందని నువ్వు ఒకసారి ఆర్టీఐలో కాగితం వేయి, తెలుస్తుంది నీకు ఎంత అయిందని. నేను కనుక్కుంటే అక్కడ ఇచ్చిన విషయాలు ఏంటంటే 60% పేమెంట్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన 40% కూడా వాయిదాల పద్ధతులు ఇచ్చిర్రు. చారానా ఇచ్చిర్రు. అస్సలు చారానా ఎగ్గొట్టిర్రు. అసలు అది రుణమాఫీ కానే కాదు, అది కేవలం వడ్డీ మాఫీ పథకంగానే అది మారింది. ఆ పథకంలో కూడా 60% మీరు కోతలు విధించిర్రు. ఉదాహరణకు నేను చెప్తున్నా, నా పరిగి నియోజకవర్గంలో దోమ మండలంలో మీరు 47 కోట్ల రూపాయలు ఇచ్చారు రుణమాఫీ కింద. మేము 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్క సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు ఎంత ఇస్తామని చెప్పారంటే 130 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 60% కోతలు పెట్టిండ్రు. మా ప్రభుత్వంలో అట్లా చేయలేదే. మేము లిస్టు తయారు చేసి నేనే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత ఇస్తే ఎమ్మెల్యేలందరూ కూడా పుస్తకాలు తయారు చేసి మండలాల వారిగా ఏ మండలానికి ఎంత డబ్బు ఇచ్చినాం అన్నది కూడా వివరాలుగా రైతుల వారిగా తయారు చేసి ఇచ్చినాం. అది కాకుండా ఇప్పుడు రైతు భరోసా కింద కూడా 45,000 కోట్ల రూపాయలు ఈ 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా మనము ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు పెట్టి, అదేవిధంగా రేషన్ కార్డులు మీ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడైనా బై ఎలక్షన్ ఉంటే ఆ బై ఎలక్షన్లో పోయి రేషన్ కార్డులు ఇచ్చారు మీరు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మీద ఉండే మేము మొన్న సమయం తక్కువ ఉంది కాబట్టి మోడల్గా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామం లోపల 100కు 100% సాచ్యురేషన్ మోడ్లు ఇచ్చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరం వరకు అందరికీ వేసేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎకరాలకు 3 ఎకరాలు కూడా పడడం స్టార్ట్ అవుతుంది. ఈ వారం 15 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అంతటి కూడా ఎంతైతే మేము హామీ ఇచ్చినామో అన్లిమిటెడ్ వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మీరు ఎకరానికి గతంలో 5,000 రూపాయలు ఇచ్చారు. ఒక పసలకు మీరు 5,000 రూపాయలు ఇస్తే ఒక పసలకు మేము 6,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయలు 2 పంటలకు ఇచ్చే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాం. ఆల్రెడీ ప్రతి మండలి ఒక గ్రామానికి పడ్డాయి. ఈ 10-15 రోజులలో మిగతా అన్ని గ్రామాలకు కూడా 12,000 రూపాయలకు ఎకరానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి యావరేజ్గా 100 కోట్ల రూపాయలు ఇప్పుడు పడుతున్నాయి. ఈ 10-15 రోజుల్లో 100 కోట్ల రూపాయలు పడుతున్నాయి నియోజకవర్గానికి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల నగదు ఈరోజు ఈ యొక్క పథకాల మూలంగా రైతుల ఖాతాలకు పోతుంది. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, భూమి లేని నిరుపేదల గురించి ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకం లోపల సభ్యులై ఉంటారో ఆ కుటుంబంలో ఒకరికొక కార్డు ఇస్తాం. ఆ కార్డు లోపల 3-4 కుటుంబ సభ్యులు కనీసం 20 రోజులు పనిచేస్తే చాలు ఉపాధి హామీ పథకం లోపల. ఆ 20 రోజులకు పనిచేసిన వాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్న మహిళ పేరు మీద వాళ్ళకి 12,000 రూపాయలు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి అమలు పరుస్తున్నాడు. ఇవన్నీ కూడా చూసి రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మీరా ఒక్క ఇల్లు కట్టియలేదు, మా కొడంగల్లో కట్టియలేదు, మా వికారాబాద్లో కట్టియలేదు, పరిగిలో కట్టియలేదు, ఏడ కూడా ఒక్క ఇల్లు. కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క ఇల్లు కట్టింది నువ్వు చూపెట్టు. మా జిల్లాలో చూపెట్టు, మా పరిగిలో చూపెట్టు, కొడంగల్లో చూపెట్టు, వికారాబాద్ చూపెట్టు, తాండూరులో చూపెట్టు. ఏడ కూడా నువ్వు ఒక్క ఇల్లు కట్టింది చూపెట్టలే. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకి చూపెట్టు. పలానా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిన ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో, పరిగిలో అని చెప్పి ఒక్కరికి చూపెట్టు. నువ్వు ఒక ఇల్లు కట్టియవు, ఒక రేషన్ కార్డు ఇవ్వవు. నువ్వు ఇచ్చినటువంటి 5,000 రూపాయలు కూడా లాస్ట్ 5,000 రూపాయలు కావాలని చెప్పి కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు వేయాలని నువ్వు కుతంత్రం పంపినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా పిసిసి అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్గా ఒక లెటర్ పంపించిండు. రైతులకు మీరు డబ్బులు వేయాలంటే ఎలక్షన్ కోడ్ రాకముందే వేయండి అని చెప్పి పంపిస్తే వేయకుండా కావాలని ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వేయడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు హరీష్ రావు ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేశారు. టింగుమని డబ్బులు పడతాయంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే అది కాంగ్రెస్ వాళ్ళు ఆపించారు అని బద్నాం చేయడానికి చూసినావు నువ్వు. అంటే రైతులకు మోసం చేసింది నువ్వు. మేము ఆల్రెడీ 5,000 రూపాయలు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము 6,000 రూపాయల చొప్పున మండలానికి ఒక గ్రామానికి ఇచ్చినాం. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు తీసుకున్నాం. దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ఇంత మంచి పథకాలు తీసుకొని
మేము ప్రజల్లోకి వెళ్తుంటే రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎక్కడ కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ విధంగా అక్కడికి పోయి రోజుకో మాట మాట్లాడుతున్నావు. రాజీనామాకు సిద్ధమా అంటావు, మేము రాజీనామాకు సిద్ధం అంటే నువ్వు మాట్లాడవు. ఇంతకుముందే మేము మాట్లాడినాం, శివారెడ్డిపల్లికి రావాలన్నా రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే ఊరికి ఆయన సిద్ధమా, కొండారెడ్డిపల్లికి పోవాలన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి అన్నావు. నేను సిద్ధమని ప్రకటిస్తే నువ్వు ఆ రోజు మాట్లాడకపోతివి. కాబట్టి నీ మాయ మాటలు నమ్మేటోళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు జైలుకు పోతావో తెలియని పరిస్థితి ఉంది. మీ చెల్లెనే తిహార్ జైలుకు పోయి నిన్న మొన్ననే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పోతావు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆల్రెడీ నీ పైన ఏసీబీ విచారణ కొనసాగుతుందో దిక్కు, అదేవిధంగా ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. ఇది కాకుండా మీ నాయన కేసీఆర్ పైన రాష్ట్రాన్ని దివాలా తీపించాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని ఎన్ని అబద్ధాలు చెప్పిండు మీ నాయన అన్నది అందరికీ కూడా తెలుసు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలనే మోసం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అన్న విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ రైతాంగం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 15,000 ఎకరాలు 15,000 కోట్ల రూపాయలతో 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా టీఎస్ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి రేవంత్ రెడ్డి గారు బంధువుల గురించి అంటాడు, అసెంబ్లీకి వచ్చిన కల్లా మరోసారి ఏమంటాడంటే అదాని గురించి అంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఒక పరిశ్రమ పెట్టు, లేదంటే మీ దోస్తు గ్రీన్కో గోపితో ఒక పరిశ్రమ పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాడు, ఎప్పటికల్లా పరిశ్రమ తెస్తాడు, ఒక అండర్టేకింగ్ రాపించి మేము సిద్ధంగా ఉన్నాం నీకు కేటాయించడానికి. ఎందుకు నువ్వు ఈ విధంగా రైతులను కూడా నువ్వు మోసం చేసే విధంగా అబద్ధాలు నూరు పోసే ప్రయత్నం చేస్తున్నావు? ఒక సురేష్ అని వాడు సోషల్ మీడియా ఫిలిం ప్రొడ్యూసర్, మణికొండలో కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటాడు. ఆయన నువ్వు ముంగలబెట్టి ప్రతీక్ జైన్ లాంటి కలెక్టర్ని చంపడానికి ప్రయత్నం చేసినావు. నువ్వు ఆయన పైన దాడి చేయడానికి అని చెప్పి కలెక్టర్ ప్రజలను ఒప్పించి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వస్తే నువ్వు ఆయనను ముందు పెట్టి కలెక్టర్ గారిని తప్పుదోవలో తీసుకెళ్ళి అక్కడ ఇంకొక టీంను తయారు చేసి దాడి చేసే ప్రయత్నం చేసినావు. అక్కడ మేము 20 లక్షల రూపాయల ఎకరానికి నష్టపరిహారం ఇస్తున్నాం. గతం లోపల తాండూరులో 13 లక్షల రూపాయలు ఉండే. పెంచినటువంటి పరిస్థితుల దృష్ట్యా ధరలు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఒక ఎకరానికి రైతుకు ఇచ్చే విధంగా ఆల్రెడీ చాలామంది రైతులు వాళ్ళ యొక్క లెటర్స్ మేము మా భూమి ఇస్తామని చెప్పి యాక్సెప్టెన్స్ లెటర్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 150 గజాల ఇంటి స్థలం కూడా, అది కూడా డిటిసిపి లేఅవుట్ లోపల ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి లేఅవుట్ లోపల 150 గజాలు, అదొక 15 లక్షల రూపాయలు వస్తుంది. అంటే 35 లక్షల రూపాయలు వస్తున్నట్టు లెక్క. ఇది కాకుండా ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు.